హైదరాబాద్ టోలీ చౌకీలోని అల్వాది హోటల్లో భోజనం చేసిన ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. శుక్రవారం రాత్రి హోటల్లో బిర్యానీ తిన్నారు. ఆ కాసేపటికే తీవ్ర కడుపు నొప్పి వచ్చి వాంతులు విరేచనాలు అయ్యాయి. బాధితుల్లో 6 సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేసినా నిర్వాహకులు స్పందించలేదని బాధితులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. హైదరాబాద్లోని టోలీ చౌకీలో ఒక రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకటేసారి వాళ్ళ పరిస్థితి విషమం కావడంతో కోరంటీ ఫీవర్ హాస్పిటల్లో వాళ్ళు జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో బాధితులు ఉన్నారు. అసలు వాళ్ళు ఏ రెస్టారెంట్కి వెళ్ళారు, ఏం తిన్నారు అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. छोटू बोलो, आप कब वो रेस्टोरेंट को गए, कौन से रेस्टोरेंट में गए थे? तो मैं फ्राइडे के दिन अलवादी रेस्टोरेंट को गया था. अच्छा। हाँ, वहाँ पे जाके हम लोग खाना खाए बाद हम लोग को सैटरडे मॉर्निंग से लूज मोशंस वॉमिटिंग होना शुरू हो गए. हम लोग टोटल 8 मेंबर्स गए थे फैमिली. पूरों को सेम प्रॉब्लम हुआ. वहाँ पे क्या खाए थे तुम? हम लोग वहाँ पे मंदी खाए थे और वो बीफ फहासा खाए थे. अच्छा, उतना खाए थे बस. तो आप खाए जब वो टेस्ट तुम्हारे को डिफरेंट लगना ऐसा कुछ भी नहीं लगा? टेस्ट के बारे में कैसे? टेस्ट नॉर्मल था, अच्छा ही था. हाँ, आदमी आ रहे? हाँ, अच्छी फुल पब्लिक थी. अच्छा, कौन सा टाइम पे? हम लोग रात में गए थे 10:30. अच्छा. हाँ, बोलते वहाँ पे वो क्लीनिंग स्टाफ वगैरह पूरा कैसा था? मतलब होटल पूरा क्लीनिंग स्टाफ, खाए सो टेबल वगैरह? हम लोग फैमिली सेक्शन में बैठ के खाए. वहाँ पर तो क्लीन ही था और भी बहुत लोग आए हुए थे. रश बहुत था. अच्छा, इससे पहले कभी तो भी वो रेस्टोरेंट में आप गए थे? जी, मैंने गया था. हाँ, कब से हो रहा? मतलब क्या हुआ, आप खाए बाद ही ऐसा हो गया? खाए बाद मॉर्निंग 6 o'clock से लूज मोशंस और वॉमिटिंग होना शुरू हुआ. और उसके बाद पेट में दर्द, बुखार, पूरा फूड पॉइजनिंग हुआ. पूरा फ्యామిలీ? हाँ, फैमिली को 8 मेंबर्स को. సో అది బాధితులు చెప్తున్న దాని ప్రకారం శుక్రవారం రోజు మండి బిర్యానీ తిన్న కారణంగా ఒకేసారి వీరి కుటుంబానికి సంబంధించిన 8 మందికి ఒకేసారి తీవ్రంగా కూడా విరోచనాలు, దానికి వామిటింగ్స్ అవి అన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా అంటే ఎందుకు జరిగింది ఇలాంటిదన్న కారణం కూడా మాకు తెలియదంటూ కూడా చెప్తున్నారు. సో అది తినడం వల్లనే ఇలా జరిగిందా లేకపోతే ఏంటి? అక్కడ క్లీనింగ్ స్టాఫ్ అదంతా కూడా బాగానే ఉంది, టేస్ట్ కూడా మాకేం డిఫరెంట్ తెలియలేదని చెప్తున్నారు. సో ఈ ప్రమాదం జరిగిన దాంట్లో ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న కారణంగా ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అక్రమ్, బిగ్ టీవీ, కోరంటీ హాస్పిటల్.